అవునుల్లా పానీపూరి అంటే ఎవరికి కాయసి ఉండదు చెప్పుండ్రి. చిన్న పోరగాళ్ళ కాంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్దోళ్ళ దానికి లొట్టలు వేసుకుంటా లాగాయిస్తారు. పుల్ల పుల్లగా తీయ తీయగా దాని రుచి యాదకొస్తే చాలు నోట్ల నీళ్లు ఊరుతాయి. కానీ గమ్మత్ సల్లగుండా గిడ పానీపూరి కథ ఏందో ఇంటనైతే దాన్ని తినాలంటేనే గుండెలు గుబులు అంటాయి. ఏమైందో ఆర్చుకొద్దాం పాన్రి. ఇక యూపీలా ఇంకిలా దేవి అనే ఒక ఆమె వాళ్ళ ఇంటాయనతోని ఎడుకో పోతున్నదుల్లా. ఇక పోత పోత ఇంత ఆకలి ఆకలి దూప దూప అయినట్టుంది. ఆ రోడేమడి పానీపూరి బండి కనబడంగానే పానం ఆగక ఏ రోడ్డు తినిపోదాంపా అని ఇద్దరు కూడి బడి కడిగి పోయిండ్రన్నట్టు ప్లేట్లు వేయించుకొని తింటున్నారు. ఇక అలా ఇంటైనా నిమ్మలంగానే తింటున్నాడు. కానీ ఈవనే ఇంటైనా ఎటు కూడా పక్క పొంటే ఉండే. ఇక ఎన్ని తిన్నా బిల్లు కడతలే అనుకుందో ఏం కథనో మరి. దబ్బ దబ్బ ఇంత పానమాగక మేడం గారు మీదంగా తినుకుంటా ఒక పెద్ద పూరి నోట్లో పెట్టుకున్నది అన్నట్టు. గంతే దౌడ అట్నే వంకర పోయిందుల్లా. తెరిచిన నోరు మూసుకుంటలేదు. ఇక అటు ఇటు సైజ్ చేయబోయిండు ఇంటైనా, కానీ నోరు మూసుకుంటలేదు. ఇక ఏం చేద్దురా దేవుడా అని అటు ఇటు దగ్గరున్న దవాఖానలో తోలుకపోయిండు. ఇక వాళ్ళు అటు ఇటు చేసి ఇది మా తోన అయితలేదయ్యా పెద్ద దవాఖానకు తీసుకపో అని చెప్పిర్రట. ఇక పెద్ద దవాఖానకు తోలుకపోయిండు. ఇక వాళ్ళు మత్తు సూది ఇచ్చి నోరు మూపిచ్చిర్రు అన్నట్టు. అంటే వంకర పోయిన దవడని చక్కగా చేసిర్రు. చూసిండ్రా అనుల్లా ఎంత ఇష్టం ఉన్నా సరే ఆగం తినకుండా నిమ్మలంగా తింటే మంచిగా ఉండకపోవునా అని నవ్వుకోబట్టిరు నెటిజన్లు.